దైవజనులు రెవరెండ్ డాక్టర్ వాటి లాంగ్ కుమార్ గారు ఈ ఉదయకాలైన దైవ సందేశాన్ని మనకు అందిస్తారు. మరి దైవజనుల గురించినటువంటి పరిచయం మరి అందించుటకు శ్రీ సన్నీ గారిని ఆహ్వానిస్తుంటున్నాం. హీఈస్ ఫ్రమ్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్. ఆ పిదప ప్రార్థన చేయుటకు మన ప్రియ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ఏ జీవన్ రావు గారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామం శుభములు. ఇండియా మిషన్స్ కోఆర్డినేషన్ కమిటీ, బాప్టిస్ట్ వరల్డ్ అలయన్స్ అనగా లోకంలో ఉన్న బాప్టిస్ట్ల అందరి తరపున ఉన్న ఒక ఆర్గనైజేషన్. దాని యొక్క మిషన్స్ బాడీ అనగా మన ఇండియాలో బాప్టిస్ట్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, దాని యొక్క శాఖ వచ్చి ఇండియా మిషన్స్ కోఆర్డినేషన్ కౌన్సిల్ కమిటీ. సో ఇది 2014 అనగా ఫస్ట్ మిషన్స్ డెడికేటెడ్ ఆర్గనైజేషన్ని, అనగా ఇది ఒక సంస్థ కాదు కానీ ఒక ఉద్యమం లాగా దీన్ని తీసుకొని వెళ్ళాలి. మనకి బ్యాప్టిస్ట్లో ఒక మాట ఉంది, ఎవ్రీ బ్యాప్టిస్ట్ ఈజ్ అ మిషనరీ. సో దాని యొక్క మూలము ఐజయా 43:6, భూదిగంతముల నుండి నా కుమారులను, దూరము నుండి నా యొక్క కుమార్తెలను దరిచేర్స్తాను అనే యొక్క ఉద్దేశంలో సేవకులను, సువార్థికులను పంపించాలి అనే ఒక ఉద్దేశంలో ఏర్పరచబడిన ఈ యొక్క శాఖ ఇది. సో దీని కొరకు అనేక మార్లు బ్యాప్టిస్టులుగా అనేక శాఖలుగా ఉన్నాయి. అది కన్వెన్షన్స్ పరంగా ఉండొచ్చు, ఫీల్డ్స్ పరంగా ఉండొచ్చు. సో వాటి నుండి సమకూర్చి కొన్నిసార్లు సంఘాలలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, ఆటుపోట్లు ఎదురవుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మనము పొలంలో వెళ్ళినప్పుడు అనేక మార్లు ఆటుపోట్లు జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఇట్స్ ఫ్రాగ్మెంటెడ్, ఇట్స్ బ్రోకెన్. సో వాటిని తిరిగి కట్టుటకు దేవుడు ఏర్పరిచిన ఒక ఉద్దేశాన్ని 2014 కోహిమాలో ఏర్పరచడం జరిగింది. సో దానిని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అన్నప్పుడు ఎవరు దానిని భారాన్ని, ఆ యొక్క శిలువ భారాన్ని మోస్తారు అని వెదకంగా దేవుడు కొంతమందిని ఒక ఉద్దేశంతో సమకూర్చారు. అందులో సమరేష్ నాయక్ గారు ఒకరు, జె చిరంజీవి గారు ఒకరు, రెవరెండ్ వాటి లాంగ్ కుమార్ గారు ఒకరు, రెవరెండ్ బెన్ చాన్. సో వాళ్ళు కోహిమాలో దీన్ని ఉద్దేశించి దీన్ని ఏర్పరచడం జరిగింది. ఇది ఒక సంస్థ కాదు, కేవలము క్రైస్తవ ప్రేషితోద్యమంగా దీన్ని ముందుకు కొనసాగించడానికి ఏర్పరచబడడం జరిగింది. సో అందుకని ఇది ఒక సంస్థలాగా లేకపోతే ఒక స్ట్రక్చర్గా, ఒక బాడీగా కనుక ఏర్పరచడం జరగలేదు. సో తను ఇవాళ మన మధ్యలో క్రైస్తవ ప్రేషితోద్యమం గురించి, ముఖ్యంగా సంఘాలలో వాటి ప్రాంతాలలో ఏర్పరచడం కొరకు, వాటిని కొనసాగించుట కొరకు, అనగా ముందుగా చేకూర్చబడి కట్టబడి పంపించుటకు దీన్ని ఏర్పరచడం జరిగింది. సో రెవరెండ్ వాటి లాంగ్ కుమార్ దీనికి ప్రస్తుతానికి చైర్మన్గా ఉన్నారు. రెవరెండ్ సమరేష్ నాయక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు జరిగించే కార్యక్రమంలో ప్రతి సంవత్సరము 1 లేక 2 అవి పల ప్రాంతాలలో గత 2 సంవత్సరాల నుండి హైదరాబాద్లో, కాల్కటాలో 2 సార్లు జరిగినాయి. అయితే అనేక మార్లు డెలిగేషన్ అంటే సంఘం నుండి లేకపోతే పొల సమాజంలో నుండి వచ్చినప్పుడు వాళ్ళు కేవలం ఒకే ప్రాంతానికి దాన్ని కేంద్రీకృతం చేయకుండా లోకల్గా అనగా ప్రాంతీయంగా కూడా జరిగించాలి అని అనేక మార్లు గుంటూరు నుండి, కర్నూలు నుండి లేక నెల్లూరు నుండి కూడా రావటం జరిగింది. సో ఆ ఉద్దేశం చేత నిన్న సంఘ కార్యవర్గంతో, కాపర్లతో మాట్లాడడం జరిగింది. ఆ యొక్క తరుణాన్ని, ఆ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు కనుగొని ఆ యొక్క భారాన్ని పంచుకోవడం చేత వారు మీ మధ్యకు రావడం జరిగింది. అయితే వాటి లాంగ్ కుమార్ గారి గురించి చెప్పాల్సిన తొలి పరిచయము, తను కేవలము ఒక సువార్థికునిగా తన యొక్క పిలుపును అందుకొని కంబోడియా అనే ఒక దేశంలో మొదలు పెట్టడం జరిగింది. కేవలం తను ఒక యవనస్తుడిగా, ఇంకా అవివాహితుడిగా అక్కడ కంబోడియా అనే ఒక దేశంలో మొదలుపెట్టి అక్కడ ఒక బేసిక్గా ఒక సంఘ స్థాపన చేయటము, అక్కడ ఒక బైబిల్ స్కూల్ ఏర్పరచడం కూడా జరిగినది. తర్వాత క్రమేణా దేవుడు తనకి వృద్ధినిచ్చి తనతో ఒక జత పని వారిగా అరెన్ లాంగ్ కుమార్ అనగా తన యొక్క సతీమణిని చేకూర్చడం జరిగింది. వారు అనేక ప్రాంతాలలో, వారు నాగాల్యాండ్ నుండి చెందినవారు, నాగాల్యాండ్ నుండి అస్సాం,
తర్వాత గౌహటి, బెంగాల్ అనేక చోట్లలో వాళ్ళు సువార్థీకరణ లేక సంఘ స్థాపన రెండు చేయడం జరిగింది. దేవుడు వారికి ఇచ్చిన పిలుపును బట్టి దేవుడు వారిని పలు విధాలుగా పలు సంస్థలలో కూడా ఏర్పరచటము, తర్వాత వారిని వాడుకోవడం కూడా జరిగింది. అందులో కొన్ని సంస్థలు వచ్చి ప్రస్తుతానికి ఐఎంసిసిగా తను చైర్మన్గా చేస్తూ విశ్వవాణిలో కూడా తను చైర్మన్గా చేస్తూ ఉన్నారు. గత కాలంలో తను ఇండియా మిషన్ అసోసియేషన్స్ అనగా ఈ యొక్క క్రైస్తవ సంఘ పారాచర్చ్ ఆర్గనైజేషన్స్, అది ఐఎంఏ ఉండొచ్చు, ఇండియా ఎవ్రీ హోమ్ క్రూసేడే ఉండొచ్చు, సేవా భారతే ఉండొచ్చు, వీటన్నిటిని కలుపుకొని ఈ ప్రేషితోద్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్న ఒక సంస్థ ఇండియా మిషన్స్ అసోసియేషన్. దానికి తను జనరల్ సెక్రటరీగా కూడా చేయటం జరిగినది. సో అనేక మార్లు తను ఇక బాధ్యతలను నిర్వహిస్తూ ఎప్పుడైతే ముఖ్యంగా జీవనన్న అండ్ డెలిగేషన్ ఎవరైతే వచ్చి కేవలము హైదరాబాద్కే కాకుండా మాకు కర్నూలులో కూడా కావాలి, ముఖ్యంగా సంఘం యొక్క స్థితిగతులను ఎరిగి ఒకసారి మమ్మలను మేము పరిశీలించుకోవాలి అనే ఒక ఉద్దేశంలో వారి యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరిచినప్పుడు తను ముందు ఉండి సన్నిధి వెళ్దాము అని అన్నప్పుడు నిన్న రావడం జరిగింది. వారి యొక్క హృదయ స్పందనను కనుగొని మాకు ఈ తరుణాన్ని ఇచ్చి మరొకసారి దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క హృదయాన్ని మీ ఎదుట ఉంచడానికి కొరకు వాటి లోంకుమార్ అన్నకి ఈ సమయాన్ని ఇస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దర్శనం లేక ప్రజలు నశించి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సువార్తీకరణలో సంఘ స్థాపనలో మా ప్రభువ కోల్స్ దొరవారి ఒక అమూల్యమైన ప్రభువ యొక్క దాతృత్వంతో నిర్మించబడిన ఈ దివ్యమైన సంఘంను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు ఈ సంఘం నుంచి పరిచర్య పలు విధాలుగా ప్రభు అనేకులకు మా ప్రభు దర్శిస్తూ వెలుచున్న ఈ దివ్యమైన సంఘాన్ని దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాత్రగాక పలు తన ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలు కూడా విస్తరించబడకు మా సేవను మా ప్రభువ మా దృక్పథాన్ని తండ్రి దాన్ని ఇంకను తండ్రి విస్తరించుటకు మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ పెద్దలు, సంఘ ప్రెసిడెంట్ గారు, సంఘ కమిటీ వారు చేయించిన ఆలోచనలు దీవించి ఆశ్రయించండి. సంఘమతిని దీవించడం ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ వాక్యంను అందించిన తండ్రి డాక్టర్ వాటి లాంగ్ కుమార్ గారిని దీవించమని, ప్రభుని దాసుడు ప్రభు తర్జుమా చేయించినగా అభిషేకించి ఆశ్రయించమని, ప్రభు మేమందరం వాక్యం విని మా హృదయపూర్వకంగా పరిచర్యలో పాల్గొంటకు తండ్రి పరిచర్య మా వంతు సహాయంగా ప్రభు అనేక నిమిత్తం ప్రార్థించుటకు తండ్రి వారిని ప్రోత్సహించుటకు నీ కృపను తండ్రి అభిషేకించి ఆశ్రయించమని, తండ్రి వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించమని, నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రభువుని వాక్యమును తండ్రి వలించిన కానీ కృపలతో భద్రపరిచి నడిపించమని యేసుక్రీస్తు దీవెనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దైవ సందేశాన్ని మనకు అందించటకు మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ వాటి లాంగ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. మే వి ఇన్వైట్ Reverend Dr. Wati Longkumar to kindly come up and deliver the Lord's message, please. I bring greetings from IMCC. IMCC అన్నటువంటి విభాగం నుంచి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. As mentioned earlier, Reverend Samresh Nayak is our executive director. ఇదివరకు ప్రస్తావించినట్లు రెవరెండ్ సమరేష్ నాయక్ గారు IMCC యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. And I believe he has been to this church. నేను నమ్ముతూ ఉంటున్నాను తాను ఈ సంఘానికి కూడా ఒకసారి చేసి ఉన్నాడని. And under his leadership we have different committees. ఆయన యొక్క నాయకత్వంలో అనేకమైనటువంటి కమిటీస్ ఉంటూ ఉన్నాయి. And mission is one of them. అందులో మిషన్స్ అన్నటువంటి విభాగము ఒకటి. I also bring greetings from my own family, my wife, and I have 2 sons. మరి నా కుటుంబం తరఫు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా భార్య నుంచి, నా 2 కుమారుల నుంచి. My wife is also part of the IMCC ministry. నా సతీమణి గారు కూడా IMCC పరిచర్యలో పాలుభాగస్తురాలే. Many of you would know what is IMCC. మీ అందరికి ఇప్పుడు IMCC అన్నటువంటిది ఏంటో పరిచయం ఉంటుంది. In simple terms, it is the fellowship of the American Baptist family here in India.
ఒక రెండు చిన్న మాటలు చెప్పాలంటే, భారతదేశంలో అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ యొక్క ఆ పెద్ద కుటుంబం అన్నమాట. Dr. Stanton came here to Kurnool. కర్నూల్ ప్రాంతానికి డాక్టర్ స్టాంటన్ గారు వచ్చారు ఆ దినాల్లో. Before that, other missionaries came to Nellore and southern part of Andhra. అదే రీతిగా వేరు ప్రాంతాలకు, నెల్లూరుకు, ఈ దక్షిణ భారతదేశానికి వేరే మిషనరీలు కూడా ఈ అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ నుంచి వచ్చారు. Some missionaries went to Orissa. కొంతమంది అయితే ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళారు. Tamil Nadu, Maharashtra. తమిళనాడు కంటూ, మహారాష్ట్ర కంటూ అలా వెళ్ళారు. And they also came to northeast India. వారు ఉత్తర ఈశాన్య భారతదేశానికి కూడా వారు వచ్చారు. And now the biggest church family in northeast India is the Baptists. మరి నార్త్ ఈస్ట్ ఇండియాలో, ఉత్తర ఈశాన్య భారతదేశంలో ఒక పెద్దదైనటువంటి క్రైస్తవ ఒక కుటుంబం ఏదైనా ఉంటే అది ఒక బ్యాప్టిస్ట్ కుటుంబమే. But for many years we did not know one another. We had no fellowship with one another. అనేక సంవత్సరాలుగా మాకు ఇలాంటివి, ఈ సహవాసం ఇక్కడ ఇట్లుంటుందని మాకు తెలియలేదు. So from 2014 we started to fellowship together. అయితే 2014వ సంవత్సరం నుంచి ఇలాంటి సహవాసాలలో మనము కలవటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. 2014 was a celebration of 200 years of international ministries. ABMF. 2014వ సంవత్సరం అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ యొక్క 200 సంవత్సరాల మరి యొక్క సెలబ్రేషన్స్, వార్షిక వేడుకలు ఆ సంవత్సరం జరిగాయి. It was also the celebration of 175 years of American IM Mission Ministries in India. మరి భారతదేశంలో 175 సంవత్సరాల ఈ అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ యొక్క పరిచర్య, ఈ వార్షిక వేడుకలు కూడా అక్కడ జరిగాయి. So it was at this time that the leaders decided that we Baptists in India also need to know one another and fellowship with one another. కనుక బ్యాప్టిస్ట్ నాయక వర్గం ఏమని తలంచిందంటే, మనం ఒకరినొకరం బ్యాప్టిస్ట్ కుటుంబంలో ఉన్న గనక వేరు ప్రాంతాలైన పరిచయం కావాల్సినటువంటి అవసరత ఉందని వారు గమనించారు. That's why we had a big gathering in Kohima, Nagaland. కనుక ఈ వచ్చే ముందు రోజుల్లో కోహిమా, నాగాలాండ్ యొక్క క్యాపిటల్లో చాలా పెద్ద ఒక సమావేశం అక్కడ జరుగుతూ వస్తుంది. And since then we have started and there the IMCC was started. అక్కడ IMCC ప్రారంభించబడింది. And since then we are trying to fellowship with one another. మరి అప్పటి నుంచి మనమందరం కూడా మరి ఫెలోషిప్, సహవాసంలో రావటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. It is our vision that we will join hands together for more work for our Lord Jesus Christ. మా దర్శనం ఏంటంటే, ముందు రోజుల్లో మనం చేతులు కలిపి దేవుని రాజ్య విస్తరణలో ముందుకు బలంగా కలిసి వెళ్దాం అన్నటువంటిది. Yes, our church structure is a little different. మన సంఘ ఈ స్ట్రక్చర్ అనేటువంటిది అది కొంత వేరుగా ఉండొచ్చు. In the northeast India, the churches belongs to an association. ఉత్తర ఈశాన్య భారతదేశంలో సంఘాలు ఒక అసోసియేషన్కు అవి సంబంధించి ఉంటాయి. And the association come together under one convention. అసోసియేషన్స్ అన్నీ కలిసి ఒక పెద్ద ఒక కన్వెన్షన్, సమావేశం కిందికి వస్తుంటుంది. I'm talking about the American Baptist churches. నేను మాట్లాడేది అమెరికన్ బ్యాప్టిస్ట్ సంఘాల గురించి. So no church remains independent. ఏ సంఘమే కానీ నేను స్వచ్ఛందంగా నేను సపరేట్గా ఉంటాను అన్నటువంటి ఆ ధోరణిలో ఏ సంఘం ఉండదు అక్కడ. They come under association for amongst the same language group. అక్కడ ఒకే భాష మాట్లాడేటువంటి వారి అసోసియేషన్ కిందికైనా వస్తుంది. Or for region wise. లేదా అక్కడ ఒక ప్రాంతీయ అసోసియేషన్ అనేటువంటి దాని కిందకైనా వస్తుంది అన్నమాట. But we all work together. అయితే మేమందరం కలిసి మేము పని చేస్తూ ఉంటాం.
And we also have the CBCNI. అది CBCNI అన్నటువంటిది కూడా ఉంది. That is again the coming together of all the Baptist families in Northeast India. అక్కడ మళ్ళీ ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉత్తర ఈశాన్య రాష్ట్రంలో ఈ అన్ని బ్యాప్టిస్ట్ ఈ వాట్ ఇస్ దట్ సెమినరీ CBCNI. CBCNI is the coming together of all the Baptist churches in Northeast India. ఈ బ్యాప్టిస్ట్ చర్చెస్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ CBCNIలోకి భాగంగా ఉంటున్నాయి. So we function in a very structured way. కనుక మేము ఒక చక్కని స్ట్రక్చర్ లో మేము అక్కడ పని చేస్తూ ఉంటాం. In the south is a little different. దక్షిణ ప్రాంతంలో భారతదేశంలో కొంత వేరేగా ఉంటుంది. But we have to remember that we are all one in Christ. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనమందరం కూడా క్రీస్తు యేసులో ఒకటి అని చెప్పి. And with that I want to share with you from the word of God. దాంతో ఆ పరిచయంతో నేను వాక్య భాగంలో నుంచి మీతో దైవ సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. And as I was praying about what to share, నేను ఏమి పంచుకోవాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నటువంటి ఈ సమయంలో God prompted me to talk about the church at Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి సంఘం గురించి పంచుకోమని చెప్పి దేవుడు ప్రేరేపిస్తూ వచ్చాడు. And as I listened to the history of Coles Baptist Church, I realized that it's a very appropriate message. It will be a very appropriate message for the church here. కోల్స్ బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క చరిత్ర నేను వింటూ ఉన్నప్పుడు మరి ఈ వాక్యము చాలా సబబు అని చెప్పి నేను గమనించాను. We all know Jerusalem. మనకందరికి యెరూషలేము అంటే ఏంటో తెలుసు. Jerusalem was actually the place, if you would remember, where Abraham tried to offer his son Isaac. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి ఆయన వెళ్ళినటువంటి ప్రదేశం. It was at that time was called Mount Moriah, right? అక్కడ మౌంట్ మొరాయా అన్నటువంటి ఆ పర్వతం. It was not yet a city then. అదొక పెద్ద పట్టణం కాదు. It was actually David the king who made Jerusalem the capital for the whole of Israel. ఇజ్రాయేలు దేశం లేదా ప్రజలందరికీ యెరూషలేమును ఒక రాజధానిగా చేసినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. And again through another miraculous act of God, this Mount Zion was chosen where the temple will be. మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సియోను పర్వతం మీద ఇది మందిరం ఉండాలి అన్నటువంటిది మరి దేవుని యొక్క ప్రణాళిక. And also if you read the book of Deuteronomy, మరి ద్వితీయోపదేశ కాండాన్ని మనం గమనించినట్లయితే God directed Moses that there will come a time when you all will worship in one place only. మరి ఒక టైం వస్తుంది, మీరు ఒక ప్రాంతంలో నన్ను ఆరాధిస్తారని చెప్పి దేవుడు మోషేతో తెలియజేయడం జరిగింది. A place on earth where God said, I will put my name down. ఇదిగో నా యొక్క నామం అక్కడ నేను ఉంచుతానని చెప్పి దేవుడు తెలియజేశాడు. And that became the temple at Jerusalem. అక్కడ ఒక మందిరాన్ని యెరూషలేములో మరి ఏర్పాటు చేయటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. And since then Jerusalem became the focal point of the worship for the Israelites. అప్పటి నుంచి యెరూషలేము అనేటువంటిది ఇజ్రాయేలీయులకు ఆరాధనకు కేంద్ర స్థానమై అక్కడ నిలిచిపోయింది. And that means for us Christians also it became the center of worship. క్రైస్తవ సమాజానికి కూడా మరి ఆరాధనకు కేంద్రంగా యెరూషలేమును మనం చూస్తుంటాం. When we compare Jerusalem to our days, it was not a big city. ఈ రోజుల్లో మన ఉన్నటువంటి పట్టణాలు చూస్తూ ఉంటే ఆ దినాల్లో యెరూషలేము అలాంటి గొప్ప పట్టణం కాదు. Many ancient historians will agree that Jerusalem, the residents of Jerusalem during the time of Jesus was only about 25,000 people. యేసు ప్రభు ఉన్నటువంటి ఈ లోకంలో సంచారం చేస్తూ పరిచర్య చేసే దినాల్లో యెరూషలేములో కేవలం ఒక 25,000 మంది ఉండేటువంటి వాళ్ళు అంతే. But during festivals, అయితే పండుగ సమయాల్లో the population will become about 2 lakhs.
అక్కడ జనసంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా వచ్చారు. We know from the second chapter of Acts that people from all over the known world had come at that time in Jerusalem during the day of Pentecost. పెంటెకోస్తు పండుగ నాడు అపొస్తలుల కార్యముల 2వ అధ్యాయంలో గమనిస్తే వేరు భాషలు మాట్లాడే ప్రజలు వేరు ప్రాంతాల నుంచి అక్కడ పండుగ ఆచరించడానికి యెరూషలేముకు చేరారు అని చెప్పి లేఖనాల్లో మనం గమనిస్తాం. And that was a normal practice that during the time of festivals, especially the what is that, Passover time, that Jews from all over the known world would come to Jerusalem to worship, just like today Muslim goes to Mecca. మరి ఆ దినాల్లో పస్కా పండుగకు యూదులు వేరు ప్రాంతాల్లో చెదిరి ఉండగా, అయితే ఆ పండుగను ఆచరించడానికి వారి యొక్క పరిపాటి, వారి యొక్క ప్రాక్టీస్ ఏంటంటే యెరూషలేముకు వచ్చి అక్కడ పండుగను ఆచరించడం అనేటువంటిది. And we know it was at this time that Jesus was crucified. మరి ఆ టైంలో గమనిస్తే మరి యేసు ప్రభువుని అక్కడ సిలువకు వేయటం జరిగింది. And he was resurrected by the power of God. దేవుని శక్తి ద్వారా ఆయన పునరుద్ధానుడు అవటం. And he ascended to heaven. ఆయన పరలోకానికి ఆరోహణుడు అవటం గమనిస్తాం. But Jesus instructed his disciples not to leave Jerusalem till they received the Holy Spirit. యేసు ప్రభు తన శిష్యులకు ఏం ఆదేశించాడంటే, మీరు పైనుండి మరి పరిశుద్ధాత్మని పొందు వరకు మీరు ఇక్కడ నుంచి మీరు వదలద్దండి యెరూషలేమును అని చెప్పాడు. And so on the day of Pentecost, 50 days after the resurrection, the Holy Spirit came upon the believers. మరి పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ ఈ శిష్యుల పైకి రావటం అనేటువంటిది వాక్యంలో మనం చూస్తాం. And that was the beginning of the church of Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సంఘం యొక్క ఆవిర్భావం అక్కడ జరిగిందని మనకందరికీ తెలిసిన విషయం. And the book of Acts records how the early church functioned. అపొస్తలుల కార్యములు అందులో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, ఆది సంఘము ఏ రీతిగా వ్యవహరించింది, ఏ రీతిగా ఆ సంఘము సేవ చేసింది అనేటువంటి విషయాలు అక్కడ మనం చూస్తాం. Especially till chapter 7 of the book of Acts, it will talk about the activity of the believers in the city of Jerusalem. మరి 6-7 అధ్యాయాల వరకు మనం ఏం చూస్తామంటే, యెరూషలేములో యేసు ప్రభు శిష్యుల యొక్క ఈ యాక్టివిటీస్, వారి యొక్క పరిచర్య విషయాలు మనం అక్కడ చాలా చక్కగా చూస్తాం. And so for today I have chosen one passage, అయితే ఈ రోజు ఒక చిన్న వాక్య భాగాన్ని ఎన్నుకున్నాను, which has been read to you. ఇప్పుడు మనకు చదవబడినటువంటి వాక్య భాగం Acts chapter 4 verse 32 to 37. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32 నుండి 34-7 దాకా ఉన్నటువంటి వచన భాగాలు. And from this the book of Acts, I want to just throw for us today what was the activity of the believers within the church, number 1. మరి ఈ వాక్య భాగంలో నుంచి సంఘములో విశ్వాసుల యొక్క పాత్ర, వారి పరిచర్య ఏంటో మనం చూద్దాం. 1. Number 2, what was the activity of the church beyond the activity of the believers beyond the church? మరి రెండవది ఏంటంటే, సంఘము వెలుపట వారి యొక్క పరిచర్య ఎలాగుందో మనం గమనిద్దాం. And one more lesson for us to learn is what happened to the believers in Jerusalem when they did not listen to the word of God. దేవుని మాట, మూడవదిగా దేవుని మాటకు అవిధేయులైనటువంటి వారి యొక్క పరిస్థితి ఎలాగా ఉందో అక్కడ మూడవదిగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. So first, the activity of the believers within the church. సంఘములో మరి విశ్వాసుల యొక్క పాత్ర, వారి యొక్క పరిచర్య ఏంటో గమనిస్తాం రండి. In chapter 4 verse 32, it says, the first sentence, the believers were of one heart and one mind. 4వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 32వ వచనం మొదటి మాటలో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. That means they were truly united. అంటే
వారిలో నిజమైనటువంటి ఐకమత్యం ఉంది. Their unity was not superficial, not just for people to see. వారి యొక్క ఐకమత్యం కేవలం పైదిగా చూసేదిగా అక్కడి వరకే మిగిలిపోలేదు. But the unity of the believers came out from the heart. వారి యొక్క ఐక్యత అది హృదయంలో నుంచి వచ్చింది అన్నమాట. I'm sure it would have been very beautiful for the believers to come together when they were so united. విశ్వాసులు కలిసి కట్టుగా వారు ముందుకు వచ్చినప్పుడు అది ఎంత మాధుర్యంగా ఎంత అందంగా ఉంటుందండి. Later on, Paul would warn the church about this unity. పౌలు భక్తుడు తదితర వచ్చిన భాగాల వాక్యములు గమనిస్తే సంఘంలో ఐక్యత లేని తనాన్ని బట్టి హెచ్చరించడం మొదలుపెట్టాడు. For example, in the first book of Corinthians, chapter 3, Paul will say that Paul would identify some of the reasons why there is this unity within the believers. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే విశ్వాసుల్లో మరి ఐకమత్యము లేని తనాన్ని అక్కడ గమనిస్తూ ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. Paul says jealousy and strife, అసూయలు, విభేదాలు ఇవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చాయంటే సంఘములో ఐకమత్యము లేని స్థితిని తీసుకుని వస్తున్నాయి. Pride causes disunity. ఇదిగో గర్వం అనేటువంటిది విభజనకు కారణమవుతుంది ప్రియులారా. And therefore in the book of Philippians, Paul would encourage the believers to be humble. పౌలు భక్తుడు అందుకనే ఫిలిప్పీ సంఘంలో ఆయన ఏమంటున్నాడంటే వినయ మనస్కులై ఉండుడి అని చెప్పి సంఘానికి ఆయన ఆదేశిస్తున్నాడు. He uses the example of our Lord Jesus Christ. ఆయన ఎవరిని మాదిరిగా చూపిస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే మాదిరిగా చూపిస్తున్నాడు. Have the same mind in you as Lord Jesus had. ప్రభు అయిన యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని చెప్పి ఆ వాక్యాన్ని చూస్తాం. He emptied himself. He was not selfish. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. స్వార్థం ఆయనలో లేదు ప్రియులారా. He was God, but he did not look for status when he came down on earth. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకనక ఆయన ఈ భూలోకానికి మానవుడిగా వచ్చాడు. He did not look for privileges. ఆయన తన యొక్క హోదాల కొరకు ఆయన కనిపెట్టుకుని అక్కడే ఉండలేదండి. But humbled himself to be born in a cattle shed. ఆయన పశువుల పాకలో ఉండటానికి కూడా ఆయన వెనుకంజ వేయలేదు. And obedient. ఆయన దేవునికి అంతగా విధేయత చూపించాడు. Obedient to the Father's will, to be even willing to die at the cross when he knew how difficult, how painful it would be. తండ్రి చిత్తానికి లోబడి చివరికి శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. ఆయనకు తెలుసు దాని వెనకాల ఉన్నటువంటి బాధ ఎటువంటిదో. We know his prayer in the garden of Gethsemane. గెత్సేమని తోటలో ఆయన చేసిన ప్రార్థనను ఒకసారి చూడండి ప్రియులారా. He asked the Father, if it is your will, remove this cup from me. నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసివేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. But after praying for several hours, the conclusion was, but not my will, but your will be done. ఆయన ప్రార్థన చేసిన కాలం తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును గాక అని. So the healing medicine for unity is humility. మరి విభజనకు ఒక విరుగుడు ఏంటంటే వినయము ప్రియులారా. The healing medicine is, according to the book of Philippians, not to look for each one's interest, but to look out for others' interest. మరి దానికి విరుగుడు ఏంటంటే మన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యముల పట్టి మనము జాగ్రత్త వహించటం. If the church is not united, we will not be able to be obedient to the voice of God. దేవుని స్వరానికి మనము విధేయులుగా ఉండాలంటే సంఘంలో ఐకమత్యం ఉండాలి. విభజనలకు దానికి తావులేదండి. If the church is not united, very soon the church will die. సంఘము ఒకవేళ కలిసికట్టుగా లేకపోతే సంఘం ఏమైపోతుందంటే అలాగనే అంతరించిపోతుంది. Let me rephrase this. I'm sorry. నేను మళ్ళీ ఒక వేరే విధానంలో చెప్పనివ్వండి. If the church is not united, we will not be obedient. We will not be
obedient to the will of God. సంఘము ఐకమత్యంతో కలిసి ఒకవేళ ఉండకపోతే దేవుని చిత్తానికి మనము విధేయులుగా ఉండలేం. And to be obedient to the word of God is to be witnesses for Jesus Christ. దేవుని మాటకు లోబడుతున్నామంటే అప్పుడే మనము ఆయనకు సాక్షులుగా జీవించగలం. Because the Bible says we are all the witnesses for Jesus Christ. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే మనమందరం కూడా ఆయనకు సాక్షులమని. Only the pastors, we are not the only witnesses. సంఘ కాపరులు మాత్రమే సాక్షులు అని కాదండి. The missionaries, they are not the only witnesses for Jesus Christ. మిషనరీస్ మాత్రమే యేసయ్యకు సాక్షులని ఎక్కడ లేదండి. But every believer is a witness wherever you are. ప్రతి విశ్వాసి మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మనము యేసయ్యకు సాక్షులుగా ఉండాలి. And if we are not witnessing for Christ, the church will die. యేసయ్యకు మనము సాక్షులుగా జీవించకపోతే ఏమైపోతుందంటే మనం అట్లనే అంతరించిపోతాం. So the first thing I want to throw out from the church at Jerusalem was they were a united church. యెరూషలేములో ఉన్నటువంటి సంఘం గురించి మొట్టమొదటి విషయం ఏంటంటే అది ఐకమత్యంతో కలిసి ఏక మనసుతో ఉన్నటువంటి ఏక హృదయంతో ఉన్నటువంటి సంఘం అండి. The Bible says one heart and one mind. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఏక మనస్సు ఏక హృదయం అన్నటువంటిది. It was not a superficial unity, but deep from the heart they were united. కేవలం పైకి కనపడేటువంటి ఐకమత్యం కాదు, కానీ హృదయంలో నుంచి వచ్చినటువంటి ఐకమత్యం అండి అది. The second one that I want to bring out is that they were a caring church. అక్కడ వారు ఎవరంటే మరి కేరింగ్ చర్చ్ గా జాగ్రత్తను కనికరము చూపించేటువంటి సంఘముగా ఉంది. The Bible says there was no one needy amongst them. ఆ నేపథ్యంలో వాక్యం ఏం చెప్తుందంటే అవసరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరంట అక్కడ. Each one according to their need was cared for. వారి అక్కర కొలది వారి అక్కరను తీర్చినటువంటి సంఘంగా ఆది సంఘం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. The Bible is not saying that give all that you have to the poor. No, the Bible is not saying that. బైబిల్ గ్రంథం మీకున్నదంతా పేదలకు ఇచ్చేయండి అని చెప్పేసి అనట్లేదు. Jesus himself said the poor will always be among you. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, పేదలు అహర్నిశలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని చెప్పి. But అయితే the point here is, do you care for those who are less fortunate than you? మీకంటే ఎవరైతే చాలా లెస్ ఫార్చునేట్ గా ఉన్నారో వారి పట్ల మీరు కనికరం చూపగలుగుతుంటున్నారా? Do you care for the poor? ఎదుగో ఈ పేదల పట్ల అలాగుంటే వారి పట్ల కేర్ తీసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. Starting from those within your church. ఎదుగో ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే మన సంఘంలో ఉన్నటువంటి వారి నుంచి మనం ప్రారంభించాలి. The other activity of the church that we see in the book of Acts is that they were a praying and worshiping church. మరొక చక్కని విషయాన్ని ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే ప్రార్థించే సంఘంగా దేవుని ఆరాధించే సంఘంగా ఈ ఆది సంఘాన్ని చూడగలుగుతున్నాం. You read the book of chapter 2, chapter 4, chapter 5, there you will see that every day they met at the temple courts and at home to pray. మరి అపోస్తల కార్యములు 2, 4, 5 ఈ అధ్యాయాలు గమనించినట్లయితే ఆది సంఘము వారు దేవుని సన్నిధికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నటువంటి వారిగా ఇక్కడ గమనిస్తాం. And to listen to the teaching of the apostles. అపోస్తలుల బోధను వారు ఆలకిస్తూ ఉండేటువంటి వారు. When we were younger, yes, even in our church we would have daily evening worship services. మేము యవన ప్రాయములు ఉన్నప్పుడు మా ప్రాంతంలో మందిరంలో ప్రతిరోజు సాయంత్రం అక్కడ కొంత ఆరాధన జరిగేది. The times have changed. అయితే కాలము మారిపోయింది. It may not be possible for all of us to be coming every evening here to pray together. అందరము ప్రతి రోజు సాయంత్రం వచ్చి ఆరాధనకు రావడం అనేటువంటిది వీలు పడకపోవచ్చు. But you could form small groups and pray together. చూసారా, మీరున్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న గుంపుగా ఏర్పడి అక్కడే మీరు ప్రార్థన చేయగలరు. In today's digital media, you could pray for someone through over the phone or over the Zoom. మరి ఈ డిజిటల్ మీడియా ఇది వసతి వచ్చింది కనుక దూర ప్రాంతంలో ఉన్న వారితో కలిసి ఫోన్లో కానీ జూమ్లో కానీ మీరు కలిసి ప్రార్థన చేయొచ్చు. Maintain prayer life.
మెయింటైన్, ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని మీరు జాగ్రత్తగా కొనసాగిస్తానే ఉండాలి. And maintain a life that is studying the Word of God. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేటువంటి ఈ ప్రక్రియలో మనము ముందు కొనసాగుతానే ఉండాలి. Don't depend only on the Sunday preaching by the pastor for your spiritual feeding. కేవలము ఈ ఆదివారాన సంఘ కాపరి యొక్క ఆ ప్రసంగ మీదనే మీ యొక్క ఆత్మీయ పోషణ గురించి అక్కడి వరకే మీరు ఆగిపోవద్దండి. Today we have the Bible with us. మన దగ్గర దేవుని వాక్యం ఉంది. And in the digital media we have many beautiful preaching. ఇదిగో ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూస్తే చాలా మంది బోధకుల ఈ ప్రసంగాలు మనం చూస్తాం. You can study the Bible with your own with a commentary. ఇదిగో బైబిల్ పట్టుకుని ఒక కామెంటరీ పెట్టుకుని మీరు కలిసి దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించవచ్చు. But the point here is we need to be studying the Word of God. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూనే ఉండాలి. And because they did this, the Bible says the believers' numbers were added daily. ఇది వాళ్ళు చేస్తూ వచ్చారు కనుక అక్కడ ఏం జరిగిందంటే ప్రతి దినము విశ్వాసుల సంఖ్యకు ప్రజలు ప్రోగు చేయబడుతూ ఉన్నారు, యాడ్ అయితానే ఉన్నారు. And chapter 4 verse 32 also says the apostles were also able to preach the word of God with power. దేవుని వాక్యమును బహు బలముగా వాళ్ళు ప్రకటించడం అనేటువంటిది ఇక్కడ 33వ వచనంలో without prayer or without the scriptural knowledge we cannot have the power of God. ప్రార్థన లేక దేవుని వాక్య అధ్యయనం లేక మనకు దేవుని శక్తి అనేటువంటిది ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. And so remember, when the church start praying, it will be the beginning of the decline of the church. మరి సంఘము ప్రార్థన చేయటం మానేస్తే అది సంఘం అలాగనే క్షీణించిపోతుంది. It will be the beginning of the decline of we as a witness. మనము సాక్షులుగా ఉండటం అన్నటువంటిది అక్కడ నుంచి పడిపోవటానికి అక్కడ ప్రారంభం అన్నటువంటిది జరుగుతుంది. And when a church do not witness, it will be the beginning of the death of a church. మరి ఇది చేయకపోతే సంఘం అలాగనే అంతరించిపోతుంది. Secondly, I said I will talk about the activity of the Church of Jerusalem beyond the church. సంఘము వెలుపట ఏం చేస్తా వచ్చింది ఆది సంఘము యెరూషలేములో అని ఆలోచన చేద్దాం. What did the church at Jerusalem did as a church for others? ఇతరుల కొరకు సంఘము ఏం చేస్తూ వచ్చింది ఇక్కడ వాక్యంలో గమనిస్తాం. I want to mention just 3 examples very quickly. చాలా త్వరితంగా 3 ఉదాహరణలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. Beginning from chapter 8, we talk about the believers at Jerusalem being scattered. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములో మనం ఏం గమనిస్తామంటే విశ్వాసులు మరి చెదిరిపోయినటువంటి ఆ పరిస్థితి ఇక్కడ చూస్తాం. That is my third point. అది నా 3వ పాయింట్. But my second point is that when they scattered, the Bible says they went about preaching the word of God everywhere they went. వాళ్ళు చెదిరిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. And chapter 8 mentions about an evangelist called by the name Philip. మరి 8వ అధ్యాయంలో సువార్తికుడు ఫిలిప్పు గురించి వాక్యంలో రాయబడి ఉంది. And he went to Samaria. ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళటం. And through the ministry of Philip, and by the power of the Holy Spirit, many Samaritans came to Christ. ఆయన పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో అనేక మంది సమరయులు దేవుని చెంతకు ప్రభు చెంతకు నడిపించబడ్డారు. And remember, Samaritans were not Jews. సమరయులు మనకు తెలిసిన విషయమే, వారు యూదులు కారు. So it was something new to the Jews that Samaritans are now believing in Lord Jesus Christ. అయితే యూదులకు ఒక వింతైన విషయం ఏంటంటే సమరయులేంటి యేసు ప్రభువును వారు స్వీకరిస్తున్నారు రక్షకునిగా అని చెప్పి. But perhaps they remember the word of Lord Jesus Christ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటను ఆలకిద్దాం. Which says, "You will be my witnesses in Jerusalem, Judea and Samaria and to the ends of the earth." యేసు ప్రభు ఏమన్నాడంటే మరి యెరూషలేములో యూదయ సమరయ దేశముల
ఎందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని ఆ మాట చెప్పాడు. So to verify what is going on, కనుక ఏమైతే జరుగుతూ వస్తూ వచ్చిందో, to verify what is going on, the church at Jerusalem sent Peter to Samaria. చూసారా, యెరూషలేము సంఘము పేతురును సమరయ ప్రాంతానికి పంపిస్తుంది. Same thing happened in Acts chapter 10. మరి 11వ అధ్యాయం అపోస్తలుల కార్యములు గమనిస్తే, the same again, those who were scattered from Jerusalem went up to Antioch. అంతియోకియ వరకు ఈ చెదిరినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళటం అనేటువంటి చూస్తుంటున్నాం. And a church group was formed, a group of believers was formed there again. అక్కడ అంతియోకియలో కొంతమంది విశ్వాసుల ఒక సమాజము ఏర్పరచబడింది. And here it was not only the Samaritans but even Gentiles were involved as part of the church. అయితే ఇక్కడ ఒక చక్కని విషయం ఏంటంటే, సమరీయులు మాత్రమే కాదు కానీ అక్కడ అన్యులు కూడా ఈ యొక్క విశ్వాస సమాజంలో చేర్చబడ్డారని చెప్పి చూస్తాం. So what did the church at Jerusalem do? కనుక ఈ యొక్క యెరూషలేము సంఘము ఏమని చెప్పింది? They sent Barnabas. మరి ఎవరిని పంపించిందంటే బర్నబాను పంపించింది. The Bible says Barnabas was a good man. బైబిల్ ఏం చెప్తుందంటే బర్నబాస్ మంచివాడని చెప్పి, and full of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడని చెప్పి ఉంటుంది. And we know when Barnabas went, the number, because of his ministry, the number increased. ఆయన పరిచర్య ద్వారా అక్కడ పరిచర్య ఇంకా బాగా విస్తరించినట్లు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలం. Barnabas went and brought Paul from Tarsus. ఆ బర్నబా వెళ్ళి పౌలును కూడా తీసుకుని వచ్చాడు, తార్సు వాడిని. And they ministered together. కలిసి వారు పరిచర్యను గావించారు. If I come next time, I will preach from the church at Antioch, another lovely church. అయితే నెక్స్ట్ టైం దేవుని చిత్తమై వస్తే అంతియోకియలో ఉన్నటువంటి సంఘం గురించి నేను మీతో మాట్లాడతాను. But today that is Antioch is not my point. అయితే ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావించట్లేదు. My point today is Jerusalem. అయితే నా పాయింట్ ఇక్కడ ఏంటంటే ఉదయకాలన యెరూషలేములో ఉన్న సంఘం. So when there was believers coming out, people coming to Christ in Samaria, they sent Peter. To Antioch, they sent Barnabas. మరి ఇక్కడ అంతియోకియ ప్రాంతానికి పేతురు పంపించడం, తర్వాత బర్నబాను పంపించడం అనేటువంటిది యెరూషలేము సంఘంలో మనం చూస్తాం. And do you know the story of Cornelius? We know the story of Cornelius. కొర్నేలి కథను మనము విన్నాం కదా. Another Jew, non-Jew, మరొక అన్యుడు. When he and his household were baptized by Peter, మరి పేతురు ద్వారా తాను మరి కుటుంబీకులు బాప్తిజం పొందినప్పుడు Peter had to come to the church at Jerusalem, the church leaders at Jerusalem, and report to them what he has done. అయితే అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఈ పేతురు యెరూషలేముకు వచ్చి మరి ఆయన నివేదికనివ్వాల్సి వచ్చింది. Jerusalem, what my point is here, the church at Jerusalem became like a mother church, taking care of the younger churches. యెరూషలేములో ఉన్నటువంటి సంఘము తల్లి సంఘంగా అక్కడ ఉంటూ ఆ చిన్న చిన్న సంఘాలు ఎక్కడైతే ఆవిర్భవింపబడ్డాయో వాటిని అన్నిటినీ చేర్చుకునేటువంటి ఒక తల్లి సంఘంగా అక్కడ ఉందండి. Giving approval to the formation of a new church. మరి కొత్త సంఘం ఫామ్ కావాలంటే దానికి ఒక అప్రూవల్ ఇవ్వటం. Giving approval of a conversion of somebody who is questionable. మరి ఎవరి సాక్ష్యం అయితే ప్రశ్నార్థకంగా ఉందో వారు మారినటువంటి విషయాన్ని ఆమోదించడం అనేటువంటిది కూడా సంఘం చేస్తూ వచ్చింది. And sending one of your best leaders to Antioch to be again the pastor. మరి అంతియోకియ ప్రాంతానికి ఆ సంఘంలో నుంచి సంఘ పెద్దను పంపించి అక్కడ సేవకుడిగా పాస్టర్గా ఉండటానికి సంఘం పంపించడం మనం చూస్తాం. Coles Baptist Church, I believe, is one of the oldest church in this region. ఈ ప్రాంతంలో నేను ఏమని గుర్తిస్తున్నానంటే కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఒక తల్లి సంఘం లాగానే. And I believe you have been doing just like the church at Jerusalem did
for the surrounding churches, మరి surrounding areas. యెరూషలేము సంఘం లాగా వేరు చుట్టూన్నటువంటి ప్రాంతాలకు ఎట్లయితే ఆ సంఘము మరి పంపిస్తూ వచ్చిందో అలాగా ఇక్కడ కోల్ సంఘాన్ని నేను చూస్తూ ఉంటున్నాను. And I want to encourage you to continue to do that. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రియులారా, ఇది చేయటంలో మీరు కొనసాగిస్తానే ఉండండి. Be the Jerusalem church for Rayalaseema region. ఎదుగు ఈ రాయలసీమ ప్రాంతం అంతటికి ఆ యెరూషలేము సంఘం వలె ఇక్కడ మీరు ఉండాలని నా ప్రార్థన. If you see a small church struggling, go and help them. ఒక చిన్న సంఘము కష్టపడుతుంటే దాని దగ్గరికి వెళ్ళి సంఘాన్ని మీరు బలపరచండి. It could be sending a pastor. అది ఒక పాస్టర్ను పంపించడమే కావచ్చు. It could be sending some money for the pastor to the salary of the pastor. అక్కడ ఒక సేవకునికి ఒక జీతం ఇచ్చి ఆ కుటుంబాన్ని అక్కడ నిలబెట్టే విషయంలో కావచ్చు. It could be some of you church members going every Sunday there to lead the worship. అక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ ఆరాధన నడిపించడంలో మీరు వెళ్ళొచ్చు ప్రియులారా. And bringing them to your church for fellowship from time to time. మరి మీ సంఘానికి ఇక్కడికి వారిని పిలుచుకుని వచ్చి ఫెలోషిప్ కొరకై మరి వాళ్ళని ఆహ్వానించవచ్చు. So the church at Jerusalem was the mother church for the early churches, early believers. ఆది సంఘంలో ఈ యెరూషలేము సంఘము మరి ఆ తొలి విశ్వాసుల యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకై వారికి అందరికీ ఒక తల్లి సంఘంగా ఉంది. Can Coles Baptist Church be the mother church for this region? ఈ ప్రాంతానికి కోల్స్ బాప్టిస్ట్ చర్చ్ ఒక తల్లి సంఘముగా ఉండునుగాక. Lastly, చివరిగా a word of warning for all of us. ఎదుగు మనకందరికీ ఒక హెచ్చరిక ప్రియులారా. Acts chapter 8 talks about persecution. 8వ అధ్యాయం అపొస్తలుల కార్యములు ఇక్కడ చిత్రహింసల గురించి మాట్లాడుతుంది. It says chapter 7 is the stoning to death of Stephen. మరి 7వ అధ్యాయంలో స్టెఫెన్ యొక్క మరణాన్ని అక్కడ చూస్తాం. And the book chapter 8 starting from the second sentence it says a big persecution arose in Jerusalem. యెరూషలేములో చాలా గొప్ప హింస కలిగినటువంటి విషయము 8వ అధ్యాయము మధ్య భాగంలో అపొస్తలుల కార్యములు చూస్తాం. And all the believers except the apostles had to flee from the city of Jerusalem. చూసారా, యెరూషలేము ప్రాంతం నుంచి అపొస్తలులు వేరు ప్రాంతాలకు చెదిరిపోవాల్సి వచ్చింది. Sometimes I wonder why there was persecution. నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, ఎందుకు అలాంటి చిత్రహింస? And I came up with one reason. నేను ఒక కారణంతో బయటకు వచ్చాను. I may be wrong. నేను అది ఒకవేళ నేను తప్పు కావచ్చు. This is my conviction. అయితే ఇది నా వ్యక్తిగత ఒక కన్విక్షన్. Maybe it was because the church in Jerusalem was not fulfilling what God wanted them to do. దేవుడు వారి కొరకు ఉద్దేశించినటువంటి విషయాన్ని వారు నెరవేర్చట్లేదు కనుక. Remember Acts chapter 1 verse 8. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసాం కదా. I've just mentioned that you will be my witnesses in Jerusalem to the ends of the earth. మీరు యెరూషలేములో నుండి భూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని ప్రభువు చెప్పాడు. But till Acts chapter 7 they are all still in Jerusalem. వాళ్ళు ఇంకా 7వ అధ్యాయం వరకు అక్కడ చూస్తే ఇంకా వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. Enjoying the one fellowship. అక్కడ మంచి సహవాసము, ఐకమత్యం, ఏక హృదయంలో ఉండటం చూస్తున్నాం. Remember I said they were fellowshipping every day. వాళ్ళు ప్రతిరోజు సహవాసానికి వాళ్ళు గ్యాదర్ అవుతూ వచ్చారు. Breaking bread every day. ప్రతిరోజు వాళ్ళు రొట్టె విరుస్తూ ఉన్నారు. Listening to the word of God every day. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నారు. And chapter 5 also says they were feared. The others were afraid of them. మరి వేరే వాళ్ళు వీరిని బట్టి భయపడుతున్నారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. But also they had others had high respect for them. మరి ఇతరులకు వీరంటే చాలా పెద్ద గౌరవం ఉంది. That is in chapter 5. Let me not tell you about that, but that is in chapter 5. 5వ అధ్యాయంలో ఈ అపొస్తలుల కార్యములో మనం గమనిస్తాం. So the church, the believers in Jerusalem were becoming privileged class.
యెరూషలేములో ఉన్నటువంటి సంఘస్థులు చాలా మేము భాగ్యవంతులం, లేదంటే గన మేము చాలా అర్హత కలిగినటువంటి ప్రివిలేజ్ వాళ్ళం అని చెప్పేసి అనుకుంటున్నారు. చాలా అంటే వేరే వాళ్ళు వీళ్ళని చూసి భయపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక గౌరవాన్ని పొందుకున్నటువంటి వాళ్ళు, ఒక సహవాసం ఉంటా ఉంది. But that was not what's God's purpose. దేవుని యొక్క ఉద్దేశము అంత మాత్రమే కాదు ప్రియులారా. Perhaps they were thinking that it is not yet time for us to go out. మరి వాళ్ళు అనుకోవట్లేదు, టైం అండి వచ్చింది మనం బయటికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలని వాళ్ళు అనుకోవట్లేదు ఇంకా. Or maybe they forgot what Jesus told them, that you will be my witnesses beyond Jerusalem. మరి యెరూషలేము బయటికి వెళ్ళి మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారేమో. Maybe they thought it is not yet God's time. Maybe ఇది ఇంకా బహుశా అది ఇంకా సమయం కాలేదేమో అని అనుకుంటున్నారేమో. But I believe God was saying it is time. నేను అనుకుంటున్నాను దేవుడు అంటూ ఉన్నాడు ఇది సమయం అండి అని చెప్పి. And therefore God had to give them a push for them to go out of Jerusalem. యెరూషలేము నుండి బయటికి దేవుడు వాళ్ళను ఇట్లా నెట్టివేయవలసి వచ్చింది. And therefore the Bible says everyone except the apostles had to flee from Jerusalem. మరి అపోస్తలులు తప్ప అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యెరూషలేమును విడిచి వెళ్ళవలసి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. Then what happened? తర్వాత ఏం జరిగింది? I've already mentioned. ఎదుగో నేను ఇదివరకే ప్రస్తావించాను. Those who flee Jerusalem, everywhere they went, they talked about Jesus Christ. యెరూషలేము నుండి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడికి చెదిరిపోయినా ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు గురించి వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారు. Philip went to Samaria. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. Now second stage is already being fulfilled. You will be my witnesses in Jerusalem, Judea and Samaria. Third stage already being fulfilled. ఎదిగో ఈ యెరూషలేము నుంచి బయటికి వెళ్ళి యూదయ సమరయ ప్రాంతం వరకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. Chapter 11 says those who flee Jerusalem because of persecution, they went sharing the gospel everywhere they went, and they came to Antioch. మరి ఇక్కడ యాంటియోక్ ప్రాంతానికి 11వ వచనంలో అధ్యాయంలో చూస్తే ఇక్కడ నుంచి చెదిరిపోయిన వాళ్ళు అక్కడి వరకు వెళ్ళినట్లు చూస్తాం. And when they came to Antioch, they started sharing the faith. అంత్యోకియాకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వారి యొక్క విశ్వాసాన్ని వారి యొక్క పంచుకుంటున్నారు. Not only to the Jews but to the Gentiles also. వారు కేవలం యూదులకు మాత్రమే కాదు కానీ యూదేతరులకు కూడా వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. And it was here Antioch the believers were first called Christians. ఇక్కడ విశ్వాసులైనటువంటి వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. It was the church at Antioch that sent the first missionaries. మరి ఆ అంత్యోక్య సంఘము మొట్టమొదటిగా మిషనరీలను పంపించింది ప్రియులారా. Barnabas and Paul were sent by the church at Antioch. ఇదిగో బర్నబాస్ పౌలు వాళ్ళు వెళ్ళటం జరిగింది. And therefore I believe కనుక నేను ఏమని నమ్ముతున్నానంటే God was telling the church at Jerusalem, it is time for you to go out of Jerusalem. ఇదిగో యెరూషలేము నుంచి మీరు బయటికి వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైందని దేవుడు అక్కడ వారితో చెప్పడం జరిగింది. And Jesus gave them God gave them a push. దేవుడు వారిని అక్కడి నుంచి అట్లా బయటికి నెట్టాడండి. Unfortunately that push included the death of one of the believers, Stephen. అక్కడ ఆ నెట్టి వేయటం అన్నటువంటిది ఏం చేసిందంటే ఒక వ్యక్తి మరి హతసాక్షి కావటం స్టెఫెనును మనం అక్కడ గమనిస్తాం. That push included persecution. ఆ నెట్టివేయటం అది ఎక్కడంటే చిత్రహింసలకు అక్కడ తావొచ్చింది. Today all over India we are facing persecution. చూసారా ఈరోజు భారతదేశంలో వేరు ప్రాంతంలో అన్నిటిలో మనము చిత్రహింసలు క్రీస్తు కొరకు నిలబడిన వారి మధ్య జరుగుతుండటం చూస్తున్నాం. What is God telling us? దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు? Persecution has not yet come to the cities in India. ఇదిగో ఈ చిత్రహింసలు అన్నటువంటివి పట్టణాల వరకు రాలేదేమో. Should we wait for the persecution to come to Kurnool so that we will go God's purpose will be fulfilled? కర్నూలు పట్టణానికి వచ్చేంత వరకు చిత్రహింసలు కర్నూలు పట్టణానికి చేరేంత వరకు మనము అలాగనే ఉండాలా? బయటికి వెళ్ళకుండా దేవుని సువార్తను ప్రకటించకుండా. So dear brothers and sisters, this is a
church at Jerusalem. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన సంఘము యెరూషలేములో ఉన్నటువంటి సంఘం లాగుంది. A united church. ఇది కలిసి ఉండవలసినటువంటి సంఘం. A church that cared for everyone. ఇదిగో అందరి కొరకే చాలా చక్కని జాగ్రత్తను చూపించి దయను చూపించేటువంటి సంఘంగా ఉంది. A church that fellowship together and study the word of God together. యెరూషలేము సంఘము కలిసి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి సంఘం అండి. Let us learn from the church at Jerusalem. ఆ యెరూషలేము సంఘం నుంచి మనం కూడా నేర్చుకుందాం. It was also a church that helped the church around them. మరి అది ఎలాంటి సంఘం అంటే ఆ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ఆ వేరువేరు సంఘాలకు వారు సహకరించేటువంటి సంఘంగా ఉంటా ఉంది. But when the church at Jerusalem did not obey the word of the command of God, God had to give them a push. దేవుని మాటకు లోబడినప్పుడు ఆ యెరూషలేము సంఘం నుండి ఏం చేశాడంటే దేవుడు వారిని బయటికి అట్లనే నెట్టాడు. Let us not wait for God to give us that push before we fulfill God's will for our life, for our church. దేవుడు మనల్ని బయటికి నెట్టేంత వరకు మనము అక్కడే ఉండకూడదండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ముందుకు వెళ్ళాలి. మనం ఆయన చిత్తాన్ని జరిగించాలి. May God bless each one of us. దేవుడు మనల్ని అందరినీ గొప్పగా దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. శ్రేష్టమైన మీ వాక్యాన్ని ఈ ఉదయకాలన మీ సేవకులను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడారు. యెరూషలేము సంఘం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో అది ఏ రీతిగా అయితే ఏక హృదయంతో ఏకాత్మతో నిలబడిందో ఆ సంఘం నుంచి మేము కూడా అలా ఉండాలని, వారి కొరకే కాక ఇతరులను బట్టి శ్రద్ధ వహిస్తూ కనికరాన్ని జాగ్రత్తను చూపిస్తూ మీ ప్రేమను పంచుకున్న సంఘంగా ప్రభు యెరూషలేము నుండి యూదయ సమరయ బూదిగంధముల వరకు ఎట్లయితే విశ్వాసులు ప్రభా వెళ్ళి మీ సువార్తను ప్రకటించారో ఆ రీతిగా మేము ఇది సరి అయిన సమయం అని గుర్తించి మేము కూడా వెళ్ళటానికి ప్రభా కోల్స్ సంఘం నుంచి సేవకు పంపించే సంఘంగా సేవకులను గుర్తించి వారిని ప్రోత్సహించే సంఘంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలను, ఏ సంఘంలో అవసరతలు ఉంటూ బలహీనంగా ఉంటూ ఉన్నాయో ప్రభా, యెరూషలేము సంఘం వలె మేమును అలా ప్రోత్సహిస్తూ బలపరుస్తూ సేవకులతో నిలబడుతూ మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి సంఘంగా మేము నిలబడలాగిన సహాయం చేయండి. మరొకసారి శ్రేష్టమైన మీ వాక్యాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ మీ సేవకులు డాక్టర్ రెవరెండ్ వాటి లాంకమర్ గారిని, వారి పరిచర్యను కుటుంబాన్ని గొప్పగా దీవించమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులరా, మరి శ్రేష్టమైన దైవ సందేశాన్ని విన్నాం. దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ వాటి లాంకమర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. చప్పట్లు కొడదాం ఒకసారి. సేవకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ పాస్టర్ ఫర్ దట్ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ మెసేజ్.